Good morning, students. Today also I came with some more general sentences which are very useful in our daily life. Now let's look at them. I check up my pocket. I check up my pocket. It means నేను నా పాకెట్ చెక్ చేసుకుంటాను. When I go to office ఇలా మీరు తీసుకోవచ్చు. When I go to office నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు I check up my pocket. నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు నేను నా పాకెట్ చెక్ చేసుకుంటాను. I check up my purse when I go to college. I check up my purse when I go to college. నేను కాలేజ్కి వెళ్ళేటప్పుడు నా పర్స్ చెక్ చేసుకుంటాను, రైట్? They check up their pocket when they go to college. వారు కాలేజ్కి వెళ్ళేటప్పుడు వారి పర్స్ చెక్ చేసుకుంటారు, పాకెట్ చెక్ చేసుకుంటారు. ఓకే, ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఐ వీ కెన్ టేక్ ఎనీ అనదర్ సబ్జెక్ట్. I, we, you, they, he, she, it, names, right? Yeah. Next sentence. I will speak English whether W-H-E-T-H-E-R. I will speak English whether you speak or not. I will speak English whether you speak or not. మీరు ఇంగ్లీష్ మాట్లాడండి మాట్లాడకపోండి, బట్ నేను మాట్లాడతాను. ఓకే, యా. నీవు ఇంగ్లీష్ మాట్లాడినా మాట్లాడకపోయినా నేను మాట్లాడతాను. ఓకే, యా. ఐ విల్ స్పీక్ ఇంగ్లీష్ వెదర్ యూ స్పీక్ ఆర్ నాట్. ఐ విల్ స్పీక్ వెదర్ యూ స్పీక్. ఐ విల్ స్పీక్ ఇంగ్లీష్ వెదర్ యూ స్పీక్ ఆర్ నాట్. ఓకే, యా. నీవు ఇంగ్లీష్ మాట్లాడితే మాట్లాడు, లేకపోతే లేదు. నీవు ఇంగ్లీష్ మాట్లాడితే మాట్లాడు, లేకపోతే లేదు. నేనైతే మాట్లాడతాను, రైట్? Yeah. One more time. I will speak English whether you speak or not. In the place of English, we can take any another language. I will speak Hindi whether you speak or not. I will speak Hindi whether you speak or not. Yeah. She. In the place of I am taking here she. She will speak English whether you speak or not. She will speak English whether you speak or not. ఓకే, మీరు ఇంగ్లీష్ మాట్లాడినా మాట్లాడకపోయినా ఆమె మాట్లాడుతుంది. మీరు హిందీ మాట్లాడినా మాట్లాడకపోయినా ఆమె మాట్లాడుతుంది, రైట్? ఇలా మీరు వాడాలి. యా. నెక్స్ట్ సెంటెన్స్. హీ స్పీక్స్ తెలుగు as well as English. He speaks Telugu as well as English. It means అతను తెలుగుతో పాటు ఇంగ్లీష్ కూడా మాట్లాడుతాడు. అతను తెలుగు కూడా మాట్లాడతాడు అండ్ ఇంగ్లీష్ కూడా మాట్లాడతాడు, రైట్? యా. He speaks Telugu as well as English, right? యా. రాజేష్ స్పీక్స్ తెలుగు యాజ్ వెల్ యాజ్ ఇంగ్లీష్. రాజేష్ తెలుగుతో పాటు ఇంగ్లీష్ కూడా మాట్లాడతాడు, రైట్? యా. నెక్స్ట్ సెంటెన్స్. దట్ ఈస్ వేర్ ఐ స్పోక్ ఇంగ్లీష్. దట్ ఈస్ వేర్ ఐ స్పోక్ ఇంగ్లీష్. అదిగో అక్కడే నేను ఇంగ్లీష్ మాట్లాడాను. ఐ స్పోక్ కాబట్టి పాస్ట్, దట్ ఈస్ పాస్ట్. సో మాట్లాడాను. అదిగో అక్కడే నేను ఇంగ్లీష్ మాట్లాడాను. దట్ ఈజ్ వేర్ ఐ స్పోక్ ఇంగ్లీష్. అదిగో అక్కడే నేను ఇంగ్లీష్ మాట్లాడాను. దట్ ఈజ్ వేర్ ఐ స్పోక్ హిందీ. అదిగో అక్కడే నేను హిందీ మాట్లాడాను, రైట్? దట్ ఈజ్ వేర్ దే స్పోక్ ఇంగ్లీష్. అదిగో అక్కడే వారు ఇంగ్లీష్ మాట్లాడారు. యా. దట్ ఈజ్ వేర్ ఐ ప్లేడ్ ఫుట్బాల్. దట్ ఈజ్ వేర్ ఐ ప్లేడ్ ఫుట్బాల్. That is where I played football. అదిగో అక్కడే నేను ఫుట్బాల్ ఆడాను. అదిగో అక్కడే నేను ఫుట్బాల్ ఆడాను, రైట్? యా. దట్ ఈస్ వేర్ ఐ ప్లేడ్ వాలీబాల్. దట్ ఈస్ వేర్ ఐ sing songs. That is where
ఐ సింగ్ సాంగ్స్. అక్కడే నేను పాటలు పాడుతాను. ఓకే, దట్ ఈస్ వేర్ ఐ సాంగ్ సాంగ్స్. అక్కడే నేను పాటలు పాడాను. సింగ్ మీన్స్ ప్రజెంట్. దిస్ ఈజ్ ప్రజెంట్. sang, S-A-N-G, sang. This is past. Yeah, that is where I sing songs. అక్కడే నేను పాటలు పాడుతాను. జనరల్లీ ఐ సింగ్ సాంగ్స్. దట్ ఈజ్ వేర్ నేను అక్కడే పాటలు పాడుతాను. నేను అక్కడే పాటలు పాడాను. దట్ ఈజ్ వేర్ ఐ సాంగ్ సాంగ్స్. క్లియర్? యా. నెక్స్ట్ వన్, ఐ కీప్ స్పీకింగ్ ఇంగ్లీష్. ఐ కీప్ స్పీకింగ్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటాను. ఓకే, ఐ కీప్ స్పీకింగ్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటాను. ఐ కీప్ వాచింగ్ సీరియల్స్. ఐ కీప్ వాచింగ్ సీరియల్స్. నేను సీరియల్స్ చూస్తూ ఉంటాను. ఐ కీప్ ప్లేయింగ్ గేమ్స్. నేను గేమ్స్ ఆడుతూ ఉంటాను. ఓకే, ఇలా మీరు తీసుకోవచ్చు. యా, I think you understood all these sentences very clearly. If you have any doubts, please comment in the comment section. I will clear those doubts in the next class. Till then, bye. Okay, if you like this video, please subscribe and press on bell button. After that, click on all, all. Okay, then only you will get my next videos.